హే గైస్, ఈరోజు ఎపిసోడ్ చూడాలనుకుంటే జెండు బాంబు పెట్టుకోండి పక్కన, లేకపోతే తలనొప్పి మామూలుగా ఉండదు. ఈరోజు ఎపిసోడ్ చూడకపోవడమే మంచిది మీ మెంటల్ హెల్త్కి. ఈరోజు గేమ్ వచ్చేసరికి మెంటల్ స్ట్రెంగ్త్ అన్నారు. మెంటల్ స్ట్రెంగ్త్ ఏమో కానీ మనకి మెంటల్ వచ్చేసింది. నాకైతే తలనొప్పి వచ్చేసింది. ఆదివారం పరివారమా లేకపోతే అగ్నిఫైర్ సీజన్ 2 అర్థం కాలేదు. ఆదివారం పరివారం పెట్టాల్సిన గేమ్స్ అన్ని తీసుకొచ్చేసి ఈ సీజన్ 2లో పెట్టారు. ఏం గేమ్స్ అండి, చెత్త గేమ్. వన్ ఆఫ్ ద చెత్త ఎపిసోడ్ ఇది. చెత్త అంటే చెత్త ఎపిసోడ్. ఏం బాగోవాలా, గేమ్స్ ఏం బాగోవాలా. ఆ లేట్ అని ఎంచుకున్న టాస్క్ అని బాగుండేది అనుకుంటే అది బాగోవాలా, అది ఇంకో పరమ చెత్త. ఎవరైనా ఈ ఎపిసోడ్ లో వెలుగులో వచ్చారు అంటే ఎవరికి ఉపయోగపడింది ఈ రోజు ఎపిసోడ్ అంటే రోహిత్కి మాత్రం బాగా ఉపయోగపడింది అని చెప్పాలి. మొన్నడు రోజు గ్రాఫ్ అలా 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 పెరుగుతుంది. ఈరోజు ఓట్ అపీల్ కూడా చేసుకున్నాడు. మొన్నడు ఈరోజు ఏం గేమ్ ఆడాడబ్బా ఓట్ అపీల్ ఇవ్వడానికి అనుకున్నారా? క్రికెట్ టీం తీసుకొచ్చారు, వాళ్ళు ఒక్కొక్కరిని ఇంట్రడ్యూస్ చేసుకున్నారు. నేను నా పేరు ఇది, నా జెర్సీ నంబర్ ఎంత, నేను బ్యాట్స్మెన్ని, నేను బౌలర్ని, లెఫ్ట్ హ్యాండర్ బౌలర్, రైట్ హ్యాండర్ బౌలర్ ఇంట్రడ్యూస్ చేసుకున్న తర్వాత వాళ్ళ గురించి క్వశ్చన్స్ అడుగుతారు, మనం ఆన్సర్ ఇవ్వాలి. పవర్ కార్డ్ వాడి దీపక్ ఎస్కేప్ అయిపోయాడు. తర్వాత ఆర్కే వర్సెస్ రోహిత్, వీళ్ళిద్దరే. ఫస్ట్ ఆర్కే ఊపందుకున్నాడు. ఫస్ట్ 2 రౌండ్లు టపా అసలు చెప్పాడు. ఏందబ్బా రోహిత్ సీన్ అయిపోయింది. మొన్నడు ఈరోజు అంత లక్కీ డే కాదులే అనుకున్నా, కానీ తర్వాత ఊపందుకున్నాడు. ఇంజిన్ వేడెక్కింది. టపా ఒక్క రాంగ్ ఆన్సర్ చెప్పకుండా టపా 5 7 చెప్పేసాడు వెంట వెంటనే. అదొకటండి, ఈ ఒక్క టాస్క్ కొంచెం బుర్రకు పొదును పెట్టే టాస్క్ లాగా అనిపించింది. పేర్లు గుర్తుపెట్టుకోవాలి, బట్ రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, బౌలరా, కెప్టెన్ ఎవరు, వికీ కీపర్ ఎవరు, అవన్నీ పేరు గుర్తుపెట్టుకోవాలి. కొంచెం ఇది బుర్రకు సంబంధించింది, మిగతా అంతకేమని పిల్ల ఆదివారం షోలో వేసుకునేవి అలాగే అనిపించింది నాకైతే. నిత్య సలహా ఏంటంటే ఈరోజు ఎపిసోడ్ చూడాలనుకున్న వాళ్ళు జెండు బాంబు పెట్టుకొని పక్కన. అంతే. రోహిత్ చెప్పాల్సిన చెప్పేసినట్టున్నారు. రోహిత్ అంతేనండి. ఇంకెవరైనా అప్పీల్ చేశారంటే ఝాన్సీ ఓటు అప్పీల్ చేసింది. టీం లీడర్ కాబట్టి, వాళ్ళ టీం గెలిచింది కాబట్టి 30 వచ్చాయి కాబట్టి ఆమె నేను ఓటు అప్పీల్ చేసుకుంటానని చెప్పి ఓటు అప్పీల్ చేసుకుంది. అంతే. ఈ ఎపిసోడ్ చెత్త.